హాయ్ అండి అందరికీ. ఏంటి ఎగ్స్ పట్టుకొని వచ్చేసాను అనుకుంటున్నారా? ఈరోజు ఎంతో టేస్టీ అయిన వితిన్ 15 మినిట్స్లో అయిపోయే కోడిగుడ్డు కారం ఎలానో చేసేద్దామా? అయితే వచ్చేసేయండి. కోడిగుడ్లు ముందుగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన గ్యాస్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పెద్ద సైజు ఉల్లిపాయలు 2 చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడే 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల కారము, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 10 వెల్లుల్లి రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాదండి, కొంచెం బరకగా. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కంపల్సరీ వేపుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలండి. తరువాత కోడిగుడ్లు ఇట్లా 4 ఘాట్లు పెట్టుకొని అన్ని కోడిగుడ్లు వేసేసుకోవాలి. గుడ్లు వేసుకున్న తర్వాత ఎక్కువగా తిప్పకండి. గుడ్లు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు గుడ్లుకి మసాలా పట్టేంత వరకు వేగనివ్వండి. అంతే, చాలండి. ఎంతో స్పైసీ అయిన కోడిగుడ్డు కారం రెడీ. వేడి అన్నంలో ఇట్లా కలుపుకొని తింటుంటే ఉంటుందండి. ఒక్కసారి టేస్ట్ చేస్తేనా ప్లేట్ అంతా ఖాళీ చేస్తారండి.